ఖచ్చితమైన కొలతలతో చాలా రుచిగా. బిర్యానీ అంటే ఇష్టపడే వారికి ఇంట్లో చాలా సింపుల్గా నాటుకోడి బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నాటుకోడిని కట్ చేయించుకొని కేజీ ముక్కలను బిర్యానీ కోసం మీడియం సైజులో తీసుకోవాలి. ఇప్పుడు వాటిని శుభ్రంగా కడిగి వేరే గిన్నెలోకి తీసుకుందాం. మ్యారినేట్ మనం ముందు రోజు సాయంత్రం మ్యారినేట్ చేసి ఒక నైట్ అంతా పక్కన పెట్టుకుందాం. మ్యారినేట్ కోసం ఇందులోకి 2 స్పూన్ల ఉప్పు, 4 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల ధనియా పొడి, 2 స్పూన్ల నెయ్యి, అలాగే 1 పావు నూనె వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల గడ్డ పెరుగు, అలాగే బిర్యానీ మసాలా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా, అలాగే తురిమిన కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి 2 నిమ్మకాయలు పిండుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ చేయడానికి 2 గంటల ముందు 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. బిర్యానీకి కావలసిన 10 మీడియం సైజు ఉల్లిగడ్డలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా డీప్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. బిర్యానీ మంచిగా ఫ్రీగా అవ్వడానికి స్టవ్ వెలిగించి మందపాటి పెద్ద గిన్నె పెట్టి ఇందులోకి 1 పావు నెయ్యి, 2 పావుల నూనె వేసుకొని నూనె వేడెక్కాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని ఫ్రైడ్ ఆనియన్ వేసి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు మాడకుండా చూసుకుంటూ ఉండనియాలి. మరో పక్క స్టవ్ వెలిగించి రైస్కి సరిపడ గిన్నె పెట్టి తగినన్ని నీళ్లు పోసి ఇందులోకి కొంచెం నూనె, బిర్యానీ మసాలా, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పుదీనా, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ నీళ్లు మసిలేలోపు మధ్య మధ్యలో చికెన్ని చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. నీళ్లు మరిగాక నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ వేసి ఈ విధంగా 50 నుంచి 60% వరకు ఉడికించుకోవాలి. ఈ రైస్ని బిర్యానీ కోసం చికెన్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, రైస్ వేసి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి వేసి ఈ విధంగా 2 లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీని దమ్ చేయడానికి గోధుమ పిండిని కలుపుకొని ఈ విధంగా పెట్టి మూత వేసి దానిపైన బరువు ఉంచుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని తరువాత 20 నిమిషాలు తవ్వ పైన సిమ్ముల్లో ఉంచుకోవాలి. బిర్యానీలోకి రహిత కోసం పెరుగును కలుపుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి తగినంత ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. బిర్యానీని ఈ రహితతో కలుపుకొని తింటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. 20-25 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరో 20 నిమిషాల పాటు మూత తీయకుండా ఉండాలి. మంచిగా ఉడికి అద్భుతమైన టేస్ట్తో నాటుకోడి దమ్ బిర్యానీ రెడీ.